సెల్ఫీ వాటి కోసం కాదు, అవి కూడా సమస్త జంతుజాలం కోసం జలం లేని జీవనం లభించలేదు. గోవులకు లభించేటటువంటి 5 విశేష పదార్థాలను కూడా మనం నిత్య జీవితంలో పూజా పురస్కారాలలో, అర్చన అభిషేకాలలో వహంతి నద్య దురౌపకారం. శంభో శంకర, ఓం నమః శివాయ. आयुष्य आरोग्य धन कनक वस्तु वाहनाभिवृद्धि
నిన్న మీరు అందరికీ చూశారు, చాగంటి కోటేశ్వరరావు గారు రావడం, నిన్న కార్యక్రమం బ్రహ్మాండంగా జరిగింది. ఈరోజు ప్రజలు నిన్న చూసిన కార్యక్రమం చూసి ఈరోజు ఇంకా ప్రజలు, నెల్లూరు ప్రజలు చాలామంది ఈరోజు రావడం చాలా సంతోషం. ఇటువంటి కార్యక్రమాలకి, లక్ష దీపోత్సవ కార్యక్రమాలకి నేను కోరుకునేది ఒకటే, మేము చేసే ఈ కార్యక్రమాలకి ప్రజలందరూ కూడా రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇవి చూడాలంటే మీరు అయోధ్య పోవాలంటే చిన్న పని కాదు. అటువంటిది ఇక్కడ రాముడిని తీసుకురావడం, అయోధ్య పోయినట్టే ఆ నమూనాతో ఈ కార్యక్రమం చేయడం. అట్నే అక్కడ మన శివుడిది కూడా చూస్తుంటారు. నాసిక్ పోయి చూసేదానికంటే ఇక్కడనే అదే శివుడిని ఇక్కడ మీరు దర్శించుకోవచ్చు. అందుకని ప్రతి ఒక్కరికి చెప్పేది, ఇటువంటి కార్యక్రమాలు మీ అందరూ వచ్చి తప్పకుండా చూడాలని కోరుకుంటున్నాను. రేపు కూడా ఇప్పుడే ప్రశాంతి చెప్పినట్టు రేపు మంచి కార్యక్రమము. శ్రీశైలం నుంచి మన వీళ్ళు వస్తున్నారు స్వాములు, మీ అందరూ రేపు కూడా రావాలని కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ. ఈరోజు రెండో రోజు దిగ్విజయంగా కార్తీక దీప లక్ష దీపోత్సవ మహోత్సవం పూర్తి అయింది రామానంది భారతి వారి ప్రసంగంతో. రేపు ఉదయం 9 గంటలకి గణపతి పూజ, చండీ యాగము, అదేవిధంగా మధ్యాహ్నం 12 గంటలకి సత్యనారాయణ స్వామి వ్రతము, ఆ తర్వాత ప్రసాద వితరణ, సాయంత్రం శ్రీశైలం నుంచి విచ్చేయుచున్న శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారి శాంతి కళ్యాణంతో ఈ కార్యక్రమం ముగియబోతున్నది. కాబట్టి అక్కడి నుంచి పూజారులు నిత్య కళ్యాణం చేసే శ్రీశైల పూజారులు వచ్చి ఆ కళ్యాణాన్ని ఇక్కడ జరపబోతున్నారు. అక్కడి నుంచే విగ్రహాలు కూడా వస్తున్నాయి. కాబట్టి భక్తులందరూ వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాం. రేపు జరిగే కార్యక్రమం